మీకు ఈ లైన్లో ఇలా ట్రావెల్ చేయబోతుంది. దిస్ ఈజ్ ద మేజర్ ఇంపాక్ట్. ఇక్కడ ఇది ఈ ప్రాంతం అంతా కూడా మేజర్ ఇంపాక్ట్ మీకు ఉండబోతుంది అనేది క్లియర్గా చూడొచ్చు. ఒకసారి పరిస్థితి చూస్తున్నాం. ముఖ్యంగా కాకినాడ నుంచి మొదలు పెడితే విజయవాడ వరకు కూడా దీనికి మేజర్ ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఈ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు రెడ్ అలర్ట్ జోన్లో ఉన్నారు. సో మీరు జాగ్రత్తగా ఉండండి. తీవ్రమైనటువంటి తుఫాన్ మీ ఏరియా మీదుగా పాస్ అవబోతుంది. 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉండబోతున్నాయి. 20 సెంటీమీటర్ల వర్షపాతం అక్కడ నమోదవబోతుంది. సో జాగ్రత్తగా ఉండండి. సో ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఇక్కడ నుంచి కొంచెం బయటికి విశాఖపట్నం, శ్రీకాకుళం ఈ ప్రాంతం మీద కూడా ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా ఎల్లో అలర్ట్ జోన్లో కనిపిస్తుంది. మరోవైపు మీరు చూస్తున్నారు ఈ కింద ప్రాంతం అంతా కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ చెన్నై వరకు కూడా ఎఫెక్ట్ ఉంది. ఇప్పటికే చెన్నైలో కూడా వర్షపాతం నమోదవుతున్నట్లుగా తెలుస్తోంది. చెన్నైలో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. సో క్లియర్ రూట్ మ్యాప్ నేను ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడి నుంచి ఈ కాకినాడ మీదుగా ఇలా ట్రావెల్ చేయబోతుంది. ఇప్పుడు ప్రస్తుతం 17 కిలోమీటర్ల వేగంతో మూవ్ అవుతుంది. ఈరోజు ఉదయానికి 15 కిలోమీటర్లు ఉన్నటువంటి తుఫాన్ వేగం ఇప్పుడు 17 కిలోమీటర్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ మీరు లైవ్ మ్యాప్ చూడొచ్చు. ఒక్కసారి ఎలా మూవ్ అవుతుంది అనడానికి మీకు ఒక లైవ్ మ్యాప్ నేను ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సండే ఇక్కడి నుంచి నిన్నటికి ఇక్కడికి వచ్చింది. ఈరోజు అంటే రాత్రి 12 గంటలకి టుడే ఈరోజు 6 AM ఇక్కడ ఉంది. అంటే ఆల్మోస్ట్ మనకి రీచ్ అయిపోయింది. అంటే తీవ్ర తుఫానుగా ఇప్పటికే రూపం దాల్చింది. మన ఆంధ్రప్రదేశ్లోకి మన బోర్డర్లో ఉంది. బోర్డర్లో ఉంటేనే ఇప్పటికే ప్రకాష్ ఉన్నటువంటి పరిస్థితి మీరు చూస్తున్నారు. కాకినాడలో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో చూస్తున్నారు. ఎన్టీఆర్ బీచ్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్, ఒక మనిషిని సైతం నెట్టేస్తున్నటువంటి పరిస్థితి, లిఫ్ట్ చేస్తున్నంత ఎయిర్ మనకు అక్కడ కనిపిస్తోంది. స్పీడ్ అలాగే వర్షపాతం నమోదవుతుంది. సముద్రం ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలలు చాలా వేగంగా వచ్చి తీరాన్ని తాకుతున్నటువంటి పరిస్థితిని కూడా మీరు చూశారు. సో ఇదిగో ఇక్కడ చూడొచ్చు. ఇంకొంచెం క్లియర్గా ఇక్కడ క్లౌడ్ సిచ్యువేషన్ మీరు చూడొచ్చు ఎలా క్లౌడీగా ఉంది అనేది. ఇదిగో ఇదంతా మన ప్రాంతం. ఇదంతా ఆంధ్రప్రదేశ్ ప్రాంతం. చూసుకుంటే చెన్నై వరకు కూడా, చెన్నై అలాగే పుదుచ్చేరి ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఎంత క్లౌడీగా ఉందో మీరు చూస్తున్నారు. అంటే క్లౌడ్ ఎలా పాస్ అవుతుంది అనడానికి, తుఫాన్ ఎలా పాస్ అవుతుంది అనడానికి ఇది ఒక మ్యాప్ మీరు క్లియర్గా చూడొచ్చు. ఇదిగో ఇక్కడి నుంచి ఇలా పాస్ అవుతుంది. మేజర్ ఎఫెక్ట్ ఈ ప్రాంతం మీద ఉండబోతుంది. బట్ ఇక్కడంతా ఎంత డార్క్గా ఉందో చూడొచ్చు. సో ఇక్కడ యూ కెన్ సీ ద డిఫరెన్స్. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి ఇక్కడికి డిఫరెన్స్ చూడొచ్చు. ఇది మేజర్గా కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం అంతా కూడా మేజర్ ఎఫెక్ట్ ఉండబోతుంది. సో జాగ్రత్తగా ఉండండి. చెన్నై వరకు, పుదుచ్చేరి వరకు కూడా దీని ఎఫెక్ట్ క్లియర్గా కనిపిస్తుంది. మరోవైపు మనకి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఎఫెక్ట్ కనిపిస్తుంది. తెలంగాణలో కూడా ఈ ఎఫెక్ట్ కనిపిస్తుంది. సో జాగ్రత్తగా ఉండండి. తెలంగాణలో కూడా ఇప్పటికే వర్షాల ప్రభావం కనిపిస్తోంది. హైదరాబాద్లో కూడా వర్షాలు పడుతున్నాయి. అలాగే తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 19 జిల్లాలకు ఇప్పటికే అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. సో బీ కేర్ఫుల్. మరికొద్ది గంటల్లోనే మరొక 2-3 గంటల్లో మరింత తీవ్రత ఉండే అవకాశం ఉంది. సో గాలుల తీవ్రత పెరగబోతోంది. వర్షం ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కాకినాడ, శ్రీకాకుళం అలాగే ఈ మన్యం ప్రాంతం అంతా కూడా వర్షంతో తడిసి ముద్దవుతున్నటువంటి పరిస్థితి. మీ ఏరియాలో సిచ్యువేషన్ ఎలా ఉందనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, నాకు తెలియజేయండి. అధికారులను ఒకవేళ ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే అధికారులను కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళకి మీ సమస్యలను తెలియజేయండి. ఎస్పెషల్లీ పవర్ సప్లై చాలా ప్రాంతాల్లో పోతుంది అంటూ అధికారులు చెప్తున్నారు. అధికారులు ఇప్పటికే ఎలక్ట్రిసిటీ వైర్స్ కానీ లేదంటే పోల్స్ కానీ ఎక్స్ట్రాగా తీసుకొచ్చి రెడీగా పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే సహాయక చర్యలు మొదలైనట్లుగా తెలుస్తుంది. మీ ఏరియాలో సిచ్యువేషన్ ఎలా ఉందనేది ఎప్పటికప్పుడు అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఉండండి. వాతావరణ శాఖ రిలీజ్ చేస్తున్నటువంటి అప్డేట్స్ చూస్తూ ఉండండి. ఆర్టీవీ కూడా మీకు ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది. మరోవైపు ఏలూరులో పరిస్థితి దారుణంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అక్కడ విపరీతమైనటువంటి వర్షం పడుతుంది. అలాగే ఇప్పటికే మచిలీపట్నంలో 6వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మరోవైపు కాకినాడలో 7వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లుగా తెలుస్తోంది. పరిస్థితి క్షణక్షణానికి తీవ్రమవుతున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అక్కడ మనం చూస్తున్నాం. ప్రభుత్వం ఏపీలో ఇప్పటికే పెద్ద హోర్డింగ్లను క్లియర్ చేసింది. అక్కడ మీరు చూస్తున్నారు పెద్ద హోర్డింగ్స్ ఏమైనా ఉంటాయి అవన్నీ తొలగించింది, అవన్నీ పడిపోతాయి అన్నటువంటి కారణంతో. కానీ ఉన్నటువంటి హోర్డింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా పడిపోతున్నట్లుగా కనిపిస్తోంది. చాలా వరకు ఇప్పటికే కొన్ని చోట్ల చెట్లు విరిగి పడిపోయాయి. అలాగే కొంచెం వీక్గా ఉన్నటువంటి భవనాలు కానీ గోడలు కానీ పడిపోయే ప్రమాదం ఉందంటూ ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు ఉప్పాళ్ళలో కూడా పరిస్థితి మరింత తీవ్రం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఉదయం కృష్ణమోహన్ మనకి డీటెయిల్స్ ఇచ్చారు. ఉప్పాళ్ళలో
సిచ్యువేషన్ ఎలా ఉందనేది. సో అక్కడ గంటకి పరిస్థితి చాలా తీవ్రతరం అవుతుంది. అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు సైతం కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే పెద్దగా ప్రభావం ఉండదు అనుకున్నాం, కానీ పరిస్థితి మారిపోతున్నట్లుగా కనిపిస్తోంది అంటూ వాళ్ళు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఏలూరులో కూడా వర్షాలు పడుతున్నాయి. గుంటూరు అలాగే ఇటు చిత్తూరు, తిరుపతిలో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి.